జర్నలిస్టులు సమాజ హితం కోసం పాటుపడాలని వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి. జర్నలిస్టులు సమాజ హితంతో పాటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు కూరెల్లి సంతోష్ కుమార్ గౌడ్ సంస్మరణ సభ కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాప్రా ప్రెస్ క్లబ్ ఆవరణలో సీనియర్ పాత్రికేయులు ఎంపల్లి పద్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నా చిన్ననాటి మిత్రుడు జర్నలిస్ట్ సంతోష్ కుమార్ అకాల మరణం చాలా బాధాకరమన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ కు సంతోష్ లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులు ఆరోగ్య భద్రతకు బీమా పథకం తీసుకోవాలని, దీనికి తగిన సహకారాలు అందిస్తానని సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఏస్రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంలో మీడియాలో అనేక సార్లు మాట్లాడించి ప్రోత్సహించారని కూరెల్లి సంతోష్ కుమార్ గౌడ్ తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేశారు. మనం పిలిచిన అతిథులందరూ కూడా వచ్చారు, మనమే సరిగా రాలేదు. ఇది చాలా అన్యాయము, ఇది సరైనది కాదు ఇది. కాబట్టి ఎందుకంటే మన సోదరుని కుటుంబానికి మన సపోర్టు, బలము, ధైర్యము ఎప్పటికీ ఉండాలని, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా మనకు సమాచారం తెలిస్తే కాకితో కబురు అందినా సరే మనము వాలి ఆ కుటుంబం పక్షాన అండగా నిలవాలని ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్ట్గాను, అదేవిధంగా కాలనీల సంక్షేమం కోసము ఎంతో కొంత నేను చేసిన పని, నా జర్నలిస్ట్ వృత్తి నన్ను సంక్షేమం కోసం కూడా పనిచేస్తే బాగుంటుందిరా, నువ్వు జర్నలిస్ట్గా ఈ రకం కూడా చేస్తే అని చెప్పి నిరంతరము ప్రజాసేవలో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. సమస్యలు వాటి పరిష్కారం కోసము జర్నలిజము ఏదైతే మనకు నేర్పించిన బాట ఏదైతుందో ఆ బాటలో పోతా ఉన్నాను. నా వంతుగా బాధ్యతగా ఎప్పుడైనా ఏ జర్నలిస్టుకైనా కష్టం వచ్చినా ఖచ్చితంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మాట ఇస్తూ అందరం కూడా ఆ విధంగా ఉండాలని దివంగత అప్పుడు దాదాపు రోజు ఒక 80 మంది కలిసేవాళ్ళం. అంటే ఎవరికి ఎంత పని ఉన్నా సరే ఈ 80 మంది రోజు, అంటే ఒకటే దగ్గర 80 మంది దొరికే యూత్ ఆర్గనైజేషన్ ఆ రోజుల్లో ఏదైనా ఉందంటే మా యూతే. సో అందులో మా 80 మందిలో చుల్బుల్ పాండే వీడు ఒకడే ఉంటుండే. సో అంటే అంత యాక్టివ్గా ఉండేటోడు అనమాట. సో నేను అంటే సంతూ ఈ ప్రెస్ ఫీల్డ్లోకి వచ్చినాక, అంటే డ్యూరింగ్ కోవిడ్ మేము చేసిన సర్వీస్లో రోజు ఉండేటోడు వాడు. ఎందుకంటే నేను అప్పుడు అగైన్స్ ది గవర్నమెంట్ ఆ పనులు చేసేటోని. సో సిస్టమ్లు ఉన్నోళ్ళు చేయలేని పనులు మేము చేస్తుంటే చాలామంది మేము చేసే పనులు ఆ పనికి శతవిధాలుగా ప్రయత్నాలు చేసేటోళ్ళు. సో వీడు ఎప్పుడు ఇక కెమెరా పట్టుకొని నా చుట్టే ఉంటుండే. అరే నీకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే నేను ఉండాలిరా అని రోజు నా వెంబడే ఉంటుండే. మేము అన్నదానం చేసినా లేకపోతే ఫుడ్ సర్వీస్ జనాలకి, అంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో కోవిడ్ పేషెంట్స్ కూడా ట్యాబ్లెట్లతో సహా మేమే ఫుడ్ సర్వ్ చేస్తున్నాం. సో అప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పవర్లో ఏం చేస్తారు, పోలీసు వాళ్ళని పంపిస్తారు, హౌస్ అరెస్ట్ అనో లేకపోతే కేసు బుక్ చేసుడు ఏదో ఒకటి ఉంటుండే. సో ఇవి అన్నీ ఉండొద్దంటే 2-3 మనోళ్ళు అప్పుడు రెగ్యులర్గా మీడియా వాళ్ళందరూ నాతోటే ఉంటుండే. కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇవాళ సంతోష్కి జరిగిన నష్టం వేరే మీడియా సోదరులకు జరగొద్దంటే మనం జనరల్గా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఎందుకు పెట్టుకున్నాం, ప్రెస్ సోదరులకు జీతాలు అనేటివి ఏముండవు. సో వాళ్ళ కుటుంబాలు రేపటి రోజున మనకి ఏమైనా అయితే కుటుంబాలు రోడ్ల మీద పడొద్దంటే వాళ్ళకి ఏదైనా ఆసరగా ఏదైనా కావాలి. సో ప్రెస్ క్లబ్ పెడితే దాని అనంతరంగా మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీలోనో అవనో ఇవనో చేసుకుంటే రేపటి రోజులో మనకి ఏమైనా ఇన్సిడెంట్ అయినా గవర్నమెంట్ నుంచి లేకపోతే ఆ సోకాల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫండ్ వస్తుంది, పిల్లలు మంచిగా ఉంటారని ఒక ఆకాంక్షతోటి స్టార్ట్ చేస్తుంది. ఎక్కువ మొన్న నిజంగా మనం ఒక 600-700 ఖర్చు పెట్టుంటే ఇవాళ సంతోషానికి 20 లక్షల రూపాయలు వచ్చేటి. సో మనం ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏదో ప్రెస్ క్లబ్ పెట్టాం కానీ ఆ ప్రెస్ క్లబ్ పెట్టి మన ప్రెస్ సోదరులందరికీ న్యాయం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. అనేత భావించొద్దనా, ఎందుకంటే మనం సంతోషంగా చచ్చిపోతే తప్ప తెలియలే. ఇప్పుడు నేను జేబులోకి వెళ్ళి తీసి 50 లక్షలు ఇస్తానేమో, 20 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం కదా. ఒక 600-700 నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్లో కడితే 20 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఇవాళ. సో మనం ఇవాళ
ఈడ 100-150 మంది ఉన్న ప్రెస్ క్లబ్లో కనీసం గా పని చేయలేమంటే అది నిజంగా మనకే చిన్నతనంగా అనిపిస్తుంది. సో అట్లీస్ట్ సరే ఈ సావునన్నా మనం ఉదాహరణగా తీసుకొని రేపటి రోజుల మీరు మనకు ఉన్న ప్రెస్ మీడియా సోదరులందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తే రానున్న రోజులలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా కానీ మనం జేబులో చేయబెట్టకున్నా సరే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఆదుకునే ఒక పరిస్థితి ఉంటుంది. సో అన్యత భావించవద్దు. సంతోష్కి జరిగిన నష్టం వేరేటోళ్ళ జరగొద్దంటే మీరందరూ కూడా రేపటి నుంచి ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం అదేదో డీవియేషన్ చూసుకొని ఆ డబ్బులు ఏదో కట్టండి అన్న. ఎందుకంటే ఎట్లా నాకు తెలిసి మన ప్రెస్ క్లబ్ అకౌంట్లో డబ్బులు కూడా ఉన్నాయి. లేకపోయినా ఇప్పుడు 100 మందికి అయినా 1000 రూపాయలు వేసుకొని ఎన్నైతే అయినా 1,00,000 రూపాయలు అయితే ఆ 1,00,000 రూపాయలు నేనే ఇస్తా. అదేదో పని చేయండి అన్న. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.